అది నందనగిరి రాజ్యము. ఆ రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు మంచివాడే, కానీ కోపం ఎక్కువ. కోపం వస్తే వెనక ముందు చూసేవాడు కాదు. రాజు కావడంతో తను వేసే శిక్షలన్నీ వెంటనే అమలైపోయేవి. రాజుకు ఎంతో నమ్మకస్తుడు, వంటల్లో ఆరితేరినవాడు, ఎంతో మంచివాడు ధర్మయ్య. రాజు దగ్గర వంటవాడిగా పనిచేసేవాడు. తను చేసే వంటలంటే రాజుగారికి చాలా ఇష్టం. అంతేకాదు, ధర్మయ్య ఎంతో ఇష్టంగా, ప్రేమగా అన్ని వంటలు చేసి పెట్టేవాడు. రాజుగారు భోంచేయడానికి కూర్చునేటప్పుడు కూడా ధర్మయ్య అక్కడే ఉండి దగ్గరుండి వడ్డించేవాడు. ఒకరోజు ధర్మయ్య కొడుక్కి ఒంట్లో బాగోపోవడంతో ధర్మయ్య వంటలన్నీ చేసి పెట్టి రాజుగారికి వడ్డిచ్చే బాధ్యత మాత్రం వేరే వ్యక్తికి అప్పగించాడు. నేను నా బిడ్డను వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తున్నానని చెప్పి అతనితో చెప్పాడు. ఆ వ్యక్తికి అప్పగించి ధర్మయ్య అక్కడ నుండి బయలుదేరుతాడు. ఆ వ్యక్తి రాజుగారికి అన్నం వడ్డించి అక్కడే నించుంటాడు. కూర కలిసిన అన్నం నోట్లో పెట్టగానే కారం ఎక్కువయ్యి రాజుగారికి నాలుక చురుమంది. కారం ఎక్కువ అవడంతో రాజు ఆగ్రహించి వంట చేసింది ఎవరు అంటూ కోపంగా గట్టిగా అరుస్తారు. అతను భయంతో వెంటనే ధర్మయ్య అని చెప్తాడు. రాజు వెంటనే నేరస్తులకు శిక్ష అమలు చేసే అధికారుల్ని పిలిపిస్తాడు. ధర్మయ్యను వెంటనే పిలిపించమని చెబుతాడు. ధర్మయ్య రాగానే రాజు కోపంతోనే ధర్మయ్యను బంధించండి, ఎల్లుండి తెల్లవారుజామునే ధర్మయ్యకు ఉరి తీయమని ఆజ్ఞ జారీ చేపిస్తాడు. అక్కడ ఉన్న భటులు ధర్మయ్యను బంధించి కారాగారంలోని వేస్తారు. ధర్మయ్య రాజు కొలువు తీరుతున్న సమయంలో రాజుని ఒక్కసారి కలుసుకోవాలని భటులకు చెప్తాడు. రాజు ధర్మయ్య కోరికను అంగీకరిస్తూ ధర్మయ్యను పిలిపించమని భటులకు చెబుతాడు. భటులు ధర్మయ్యను రాజుగారి వద్దకు తీసుకువస్తారు. ధర్మయ్య చనిపోయే వాళ్ళకి చివరిగా ఆఖరి కోరిక తీరుస్తారు కదా, నాకు ఒక కోరిక ఉంది, అది మీరు తీర్చాలి అని రాజుకు చెబుతాడు. రాజు సరే అనడంతో నాకు ఒక విల్లు బాణము కావాలని రాజుగారికి చెప్తాడు. రాజుగారు సరే అయితే అని ఆ భటునితోని విల్లు బాణము తెచ్చి ధర్మయ్యకు ఇవ్వమని చెప్తాడు. భటులు ధర్మయ్యకు విల్లు బాణం ఇవ్వగానే రాజు వైపు గురి పెడుతూ నేను ఈ బాణాన్ని రాజు మీదకి వదలాలి అనుకుంటున్నానని చెప్తాడు. వెంటనే అక్కడున్న భటుల్ని ధర్మయ్యని బంధించమని చెప్తాడు. భటులు ధర్మయ్యని తాళ్లతో బంధిస్తాడు. అప్పుడు ధర్మయ్య మహారాజు వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించారనే కలంకం మీకు రాకూడదు, అందుకే ఇలా చేశాను, ఇప్పుడు నన్ను ఉరి తీయండి అని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజు ధర్మయ్య మంచితనానికి సంతోషించి ధర్మయ్య శిక్షను రద్దు చేయిస్తాడు. ధర్మయ్యను అంతరంగికుడిగా నియమించుకుంటాడు. ధర్మయ్య మంచితనంతో రాజుకి మరింత దగ్గరవుతాడు.